ఖచ్చితంగా డిసెంబర్ 25 డిసెంబర్ ఎండింగ్ మంత్ ఎండింగ్ లోపల మేము టార్గెట్ పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా పొంగులేటి గారు, సురేఖ గారు, నేను, మన లక్ష్మణన్న అందరం ఈరోజు రివ్యూ కూడా పెట్టడం జరిగింది. తప్పకుండా ఎవరి పని వాళ్ళకు ఒప్పచెప్పినాం భాగాలుగా, ఎక్కడ డిలే అవ్వడానికి లేదు. ఇక్కడ సీఎం గారు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. మొన్నటిదాకా మనకు వర్షాలు ఉండడంతో కొద్దిగా డిలే అయింది. ఆ గుడి విషయంలో ఒక 4-5 రోజుల డిలే ఉంది తప్ప వారాల తరబడి డిలే లేదు. అది కూడా ఇమీడియట్లీ వర్కులు స్టార్ట్ చేయాలని, డివైడ్ చేసి చేయాలని కూడా చెప్పడం జరిగింది. మీరు చూస్తారు ఖచ్చితంగా. దయచేసి ప్రతిపక్షాలు కానీ, ప్రతిపక్ష మీడియా కానీ చిల్లర రాజకీయాలు వద్దు. దేవునితో కాదు, మేము దేవుని దగ్గర మాకుండే బంధం, భావోద్వేగం, బాధ్యత, భక్తి ఇవన్నీ ఉన్నాయి. సీఎం గారికి ఉన్నాయి, మాకున్నాయి. అందుకనే ఇంత శ్రద్ధతోటి మీరు 10 ఏళ్ళు ఉండి చేయలేంది మేము 1.5 ఇయర్లో ఇలాంటి గొప్ప పనులు చేస్తూ ఉన్నాం. చేయనీయండి, అడ్డుకోకండి. ఇంకోటి, చరిత్రలో తెలంగాణ రాష్ట్రంలో వెమ్లవాడ రాజన్నను కూడా ఎవరు అంటే డెవలప్ చేయాలని చూడలే. కానీ ఈరోజు సీఎం గారు సాహసం చేసి నిజంగా సమ్మక్క సారలమ్మ దగ్గరకు వచ్చే చాలామంది 90% భక్తులు నాన్ ట్రైబల్ కానీ ఇతర కొన్ని కులాలు కానీ వెమ్లవాడ పోయి ఇటు వస్తారు, ఆడ మొక్కుకొని ఇడికి వస్తారు. సో అక్కడ డెవలప్ అవుతుంది, ఇక్కడ డెవలప్ అవుతుంది. అది కోఇన్సిడెంటే కావచ్చు, కానీ సీఎం గారు 2 డెవలప్ చేయడం అనేది చాలా గొప్ప. ఇది ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, చాలా మనలాంటి సెక్షన్స్ ఎక్కువ పోతారు సార్. అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది పోతారు నాకు తెలియదు, కానీ కొంత ఇక్కడికి కూడా వస్తారు వాళ్ళు కూడా. కానీ ఎక్కువ మాస్ దేవుళ్ళు వచ్చే జనాలు వచ్చే జాతరలు ఇవి. అక్కడ ఆ దేవుని దగ్గరికైనా ఈ దేవుని దగ్గరికైనా మాస్ వస్తారు. ఈ మాస్ వచ్చే కాడ చాలా గొప్పగా తీర్చిదిద్దుతున్నాడు సీఎం గారు. చాలా ధన్యవాదాలు.